గుడ్ ఫ్రైడే ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ సమయంలో మనం బైబిల్ ఉన్న వారంతా ఓపెన్ చేసి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. చాలు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అక్కడ ఎవరు ఏం చేస్తూ ఉన్నారు? మొదటిగా యేసయ్య ఒక పరిశుద్ధుడు. ఆయన పుట్టుకే ఒక పరిశుద్ధతమైన పుట్టుక. సర్వమాన పాప క్షమాపణ కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి వాడు యేసయ్య. అయితే ఈయనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? అన్యాయం లేనటువంటి వానికి శిక్ష వేయడం. ఈయనకు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. సిలువను మోసుకుంటూ వెళ్తూ పిడిగుద్దులు గుడ్డుతా వాళ్ళు కొడతా ఉన్నారు, కొరడా దెబ్బలు. ఇంకా ఆయన రక్తం కారుతూ ఉండే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఏ మాట అంటా ఉన్నాడు అక్కడ? తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు తెలియదు, వీరిని క్షమించండి. అసలు అంత సీన్ అక్కడ జరుగుతూ ఉంటే యేసయ్య ఆ మాట అనడమే ఒక పెద్ద గొప్ప. ఈరోజు ఎవడన్నా మన మొక్కన ఒకవేళ తూ అని ఊస్తే మరుసటి రోజు పొద్దున్నే పెద్ద పంచాయతీ పెట్టాలి ఇంటి ముందు పోయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి సిలువలో సిలువలో అని పాట పాడుతాం. కానీ ఇక్కడ తండ్రి చెప్పినటువంటి ప్రతి మాటను కూడా కుమారుడైన యేసయ్య ఆయన ప్రతి లేఖనాన్ని కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. తండ్రి ఏం చెప్పాడో ఆ ప్రతి వాక్యాన్ని, లేఖనాన్ని కూడా ఈయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయనకి ఎంత ఇబ్బంది జరిగినప్పటికి కూడా. మరి ఈరోజు యేసయ్యను నమ్మిన మనము యేసయ్య ఏ విధంగా క్షమించాడో, అంత ఘోరమైనటువంటి స్థితి ఆయన కలిగినప్పటికీ యేసు ప్రభు ఏ విధంగా వాళ్ళని క్షమించాడో మనం ఈ మాట ద్వారా గ్రహిద్దాం. ఈ క్షమించు అనే పదం మనం ఆడాలంటే గుండెలో ఒక పెద్ద ధైర్యం ఉండాలి. వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడగడానికి మన హృదయంలో ఒక నిబ్బరం ఉండాలి. అడగలేం, నన్ను క్షమించు అని అసలు అడగలేం. కానీ వేరే వ్యక్తిని ఎవరినైనా కూడా మనం అడగలేం. అలాంటిది అంత కష్టపెట్టినప్పటికీ యేసయ్య ఏమంటా ఉన్నాడు? వీళ్ళకి ఏం తెలియదు, వీరిని క్షమించండి అని పలుకుతా ఉన్నాడు. స్వయాన యేసయ్య మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆయన మన కొరకు సిలువ పైన రక్తం కార్చాడు. ఎందుకోసం అని మనకు డౌట్ రావచ్చు. ఎందుకోసం ఆయన కార్చాలి మన కోసం అని. ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆయన లాయర్ ఉన్నాడు. ఆయన వాళ్ళ కూతురు ఇద్దరు కూడా ఒక కొత్త కారు కొనుక్కొని ఆ కూతుర్ని కారులో కూర్చోబెట్టుకొని కొద్దిసేపు తిరిగి కారుని తీసుకొచ్చి కొన్ని రోజుల తర్వాత ఇంటి దగ్గర పెడితే ఆ తాళాలు ఆ కారులోనే పెట్టేసినాడు, విండోస్ అంతా ఓపెన్లో పెట్టి. ఈ కూతురు ఏం చేసిందంటే, నాయన నేను కూడా దోలాలా అని చెప్పి వాళ్ళ ఆయన లోపల ఉండగానే ఆమె కారు ఎక్కి కీ ఓపెన్ చేసి కారు నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమెకు లైసెన్స్ లేదు, కారు సరిగ్గా తోలడం కూడా చేత కాదు. వెంటనే ఈ తండ్రి ఏం చేశాడంటే, ఈయన ఒక జడ్జి కాబట్టి పోలీసులకు ఫోన్ చేసి నా కూతురు కారు తీసుకొని పోతా ఉంది, ఎవరినైనా గుద్దిస్తుందేమో అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆ పోలీసులు ఇద్దరు స్కూటర్లో వచ్చి ఆ కారును వెంబడిస్తా వెళ్తా ఉంటే ఆ కూతురు అనుకుంటుంది, మా తండ్రి నేను కారు తోలడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు,
వెనకల పోలీసులు వెంబడి పంపిస్తూ ఉన్నాడు, ఇష్టం లేదేమో అని చెప్పి ఆ కూతురు అనుకొని ఇంకా ఫాస్ట్గా పోయింది. ఫాస్ట్గా పోయేసరికి ఆమెకు బ్రేక్ నొక్కడం చేతగాలే, ఏది యాక్సిలేటరో అర్థం అవ్వలే, పోయేసి ఒక వ్యక్తిని గుద్ది చంపేసింది. చంపేసిన తర్వాత కేసు అయిపోయింది. కేసు అయిపోయిన తర్వాత కోర్టుకు వచ్చింది. కోర్టుకు వస్తానే ఈ జడ్జి ఎవరు అక్కడ? వాళ్ళ తండ్రి. జడ్జి అక్కడ కూర్చొని ఉన్నాడు. వచ్చిన వాళ్ళంతా చూస్తూ ఉన్నాడు, ఈయన తండ్రి కదా, ఎలాంటి న్యాయం చేస్తాడో చూద్దాం ఈరోజు అని. అయితే ఆయన ఏం చేసినాడంటే జడ్జి, ఆ కూతురైనా సరే ఎవరైనా సరే తప్పు చేసింది కాబట్టి 10 కొరడా దెబ్బలు, 100 పౌండ్లు అమౌంట్ కట్టాలా అన్నారు, డబ్బులు. సరే 100 పౌండ్లు డబ్బు కట్టాలా, కొరడా దెబ్బలు 10 దెబ్బలు తినాలా అని శిక్ష తండ్రి వేశాడు. చూస్తున్నటువంటి వారందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉన్నాడు, ఏంది తండ్రి ఇలాంటి ఘోరమైనటువంటి శిక్ష వేశాడే కూతురు కదా అని. ఆయన న్యాయవాది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. ఇప్పుడు ఆ కూతురు దిగి వచ్చిన తర్వాత ఈయన జడ్జి చేసుకున్న షర్ట్ ఇప్పేసి బయటకు వచ్చి 100 పౌండ్లు డబ్బులు కావాలంటే చెక్ రాసి ఇచ్చేసినాడు. ఇప్పుడు వాళ్ళ కూతురు అనుకుంది, అబ్బా ఇబ్బంది లేదు డబ్బులు ఇచ్చేసిండని. ఇంకా న్యాయం తీర్చిన తర్వాత ఆమెను 10 దెబ్బలు కొట్టాలి కదా. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఆమెకి ఇవ్వాల్సినటువంటి ఆ హింసకు 10 దెబ్బలు కొట్టడానికి ఆ వ్యక్తికి భయం వేస్తూ ఉంది. ఎందుకంటే జడ్జి కూతురు కదా, నేను కొడితే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని కళ్ళు మూసుకొని ఆయన కొడతా ఉన్నాడు. కొట్టే సమయంలో ఆ తండ్రి ఏం చేశాడంటే వాళ్ళ కూతుర్ని పక్కన పెట్టి వాళ్ళ తండ్రి వచ్చి చేతులు కట్టుకొని నిల్చున్నాడు. దేనికి? ఆమె చేసినటువంటి ఆ పాపానికి, ఆమె చేసిన అన్యాయానికి, ఆమె చేసినటువంటి ఆ లైసెన్స్ లేదు, అదొక పని, ఇదంతా అన్యాయం. దీనికి వాళ్ళ తండ్రి అడ్డపడి ఆ 10 కొరడా దెబ్బలు తిన్నాడు అక్కడ. దేనికి? ఆమె చేసినటువంటి ఆ పాప పనికి ఈయనొచ్చి 10 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే ఆమెను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు గనుక. ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనం పొందాల్సినటువంటి ఆ శిక్షను మనల్ని పక్కకు తొబ్బి దేవుడు అక్కడ నిలబడి మనం పొందాల్సిన ఆ శిక్షను ఆయన పొందాడు అక్కడ. హల్లెలూయా. అయితే అంత గొప్ప యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడుతూ ఆయన హింసించిన వారిని క్షమించండి అంటా ఉన్నాడు. ఈరోజు మనం అందరం కలిగి ఉండాల్సింది ఏంటంటే క్షమించే హృదయం కలిగి ఉండాలి. నువ్వు ఎలాంటి స్థితి ఉన్నప్పటికి కూడా, నిన్ను ఎవరు ఏమన్నప్పటికి కూడా, నువ్వు నీతిగా న్యాయంగా జీవిస్తున్నప్పటికి కూడా, నిన్ను అన్యాయంగా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా నువ్వు క్షమించే హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. స్టెఫెన్ గారు ఒక్కరు యేసయ్య మాదిరి క్షమించే హృదయం కలిగి ఉన్నాడు. యూదులంతా కూడా తప్పు చేస్తూ ఉంటే ఈ స్టెఫెన్ గారు వచ్చి, మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు అని స్టెఫెన్ గారు చెప్పగానే యూదులు ఏం చేశారు? ఆయన్ని పండ్లు కొరికి రాళ్ళతో కొట్టి చంపడానికి ముందుకు వెళ్ళిపోయారు. ఇదంతా కారణం ఏంటి? ఆయన నీతి మాటలు చెప్పినందు ద్వారా ఆ యూదులు సహించలేకపోయారు. అయితే స్టెఫెన్ గారు ఏం చేశారు? రిటర్న్ వాళ్ళని ఏమనలేకపోయినాడు. ప్రభువా వీరిని క్షమించి, వీళ్ళకేం తెలియదు అని ఆయన అంటా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది, చదువుదాం. శత్రువుల్ని ప్రేమించడి. చాలు. ఇక్కడ ఏం చదివినాము? మనతో ఏం చెప్తా ఉన్నాడు దేవుడు? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండనట్లు. ఇప్పుడు తండ్రికి యేసయ్య కుమారుడు కదా, ఆయన ఎట్లా ఉన్నాడు? తండ్రి ఎలాంటి వాక్యాలు, ఎలాంటి లేఖనాలు బైబిల్ గ్రంథంలో ఇచ్చాడో అన్ని లేఖనాలు నెరవేరుస్తూ వచ్చాడు. ఆ విధంగా మనం కూడా తండ్రికి కుమారులమై ఉన్నాం కనుక మనం ఏం చేయాలంటే మీ శత్రువులను ప్రేమించాలి. ఇందాకలా అనుకున్నాం, స్టెఫెన్ గారు మంచి చెప్పేటప్పటికి వాళ్ళు శత్రువులుగా మారి కొట్టడానికి వచ్చారు, కొట్టారు, చంపేశారు రాళ్ళతో కొట్టి. అప్పుడు స్టెఫెన్ గారు అంటా ఉన్నారు, వీళ్ళని క్షమించని.
ఈరోజు వాక్యం వింటున్న మనము ఇలాంటి క్షమించే హృదయం కలిగి ఉన్నామా లేదా అనేది మనం గ్రహించాలి. మనం క్రైస్తవులుగా అని చెప్పుకుంటా ఉన్న మనము ఈ క్షమించే హృదయం అనేది మనలో లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. ప్రతి ఒక్కరం కూడా క్షమించే హృదయం కలిగి ఉండాలి. గ్రహం స్టెయిన్స్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సువార్త చేస్తూ ఉన్నాడు. ఆయన 2 కొడుకులు, వాళ్ళ ముగ్గురు కూడా సువార్తకు వెళ్ళి వస్తూ ఉంటే కారులో కిరోసిన్ వేసి చంపేస్తారు. వాళ్ళ భార్య ఏం చేసిందంటే, మామూలుగా సాధారణంగా ప్రపంచంలో మనుషులు ఏ విధంగా ఉంటారంటే, నా భర్తను నా పిల్లలు చంపేస్తే నేను వాడిని ఏదో ఒకటి హాని చేయాలా అని భార్యలు కొందరు కలిగి ఉంటారు. అయితే ఈ గ్రహం స్టెయిన్స్ భార్య ఏం చేసిందంటే, ఆ భర్తను పిల్లలను చంపేసిన వాడిని కోర్టుకు తీసుకువెళ్తే వాడిని నేను క్షమిస్తా ఉన్నా వదిలేసేయండి అంటారు. వాళ్ళ భర్త 2 పిల్లలు ప్రాణం పోయినప్పటికి కూడా ఆమె క్షమించింది. ఆమె క్షమించడం ద్వారా ఆ భర్తను ఆ 2 పిల్లలను చంపినటువంటి ఆ వ్యక్తి, ఆయన పేరు వచ్చి దారా సింగ్, ఆయన కూడా యేసు ప్రభుని అంగీకరించి రక్షించాడు. యేసు ప్రభు గురించి చెప్పే వ్యక్తిని చంపేసిన ఈ వ్యక్తి ఆయన భార్య క్షమించడం ద్వారా ఈయన యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొంది మారాడు. ఈరోజు మనం క్షమించే బుద్ధి మనలో ఉన్నప్పుడు ఇంకొకడు నీ క్షమాపణ, నీ హృదయాన్ని చూసి దేవుని వైపు మారగలడు. హల్లెలూయా. ఎప్పుడు కుమారుల్లాగా మనం క్షమించే హృదయం కలిగి ఉన్నప్పుడు. అయితే ఎప్పుడైతే మనం క్షమించే హృదయం కలిగి ఉంటామో దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. ఒక యజమాని దగ్గర మనము కొంత అప్పు తీసుకొని ఉంటాం అనుకోండి. ఆ యజమాని దగ్గర అప్పు తీసుకొని కొన్ని రోజులకి యజమాని మన దగ్గరికి వచ్చి, నా అమౌంట్ ఎప్పుడు ఇస్తావు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, నాకు ఇవ్వాల్సింది అది ఎప్పుడు ఇస్తావు అంటే మనం ఏమంటాం, కొన్ని రోజుల తర్వాత ఇస్తాం, కొంత టైం కావాలా గురువుగారు నేను ఇవ్వడానికి అని అడుగుతాం. సరే, ఆ యజమాని ఏం చేస్తాడు, మనల్ని సరే అలానే కానివ్వు, నువ్వు ఇచ్చే స్థితిలో లేవు కనుక ఇకపైన ఇబ్బంది లేదులేనే అని అంటాడు. మనల్ని ఏమో ఆయన క్షమిస్తాడు. కానీ మనం మాత్రం ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇవ్వలేదనుకో, వాడిని మాత్రం 100 సార్లు అడిగి సతాయిస్తాం. ఆ విషయం బైబిల్ గ్రంథంలో ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 దాకా. ఒక అధికారి ఒక యజమాని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇవ్వలేను అన్నప్పుడు ఆ యజమాని వాడిని క్షమిస్తాడు. అయితే ఆ క్షమింపబడినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే బయటకు వచ్చి నాకు ఒక 50 రూపాయలు ఇవ్వాలనుకో, వాడిని క్షమించడు. ఇది న్యాయంగానే ఉంటుందా? మనం ఆ విధమైనటువంటి హృదయం కలిగి ఉండం. ప్రతి విషయంలో క్షమాపణ అనేది ఉండాలి. ఎన్నిసార్లు క్షమించాలి అని బైబిల్ గ్రంథంలో ఉందంటే 77 మార్లు మట్టుకు క్షమించాలంట. కనీసం మనం ఒక్కసారి కూడా క్షమించలేము. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ హృదయం కలిగి ఉంటావో దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడిగా ఉంటావు. హల్లెలూయా. అయితే ప్రభు మన పట్ల ఆయన క్షమాపణ ఎలా చూపాడంటే, పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. సీమోన్ ఇంట్లో ఉన్నప్పుడు భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు కడుగుతూ ఉంది. అత్తరు పోసి ముద్దు పెట్టుకుంటా కడుగుతూ ఉంది. ఇప్పుడు ఆమె పాపం చేసింది. ఇంతలో సీమోన్ చూసి, ఏంది పాపాత్మురాలైన స్త్రీ ముద్దు పెట్టుకుంటా ఉంటే అట్లా చేస్తూ ఉన్నామంటే, ఆమె వచ్చి క్షమాపణ అడుగుతూ ఉంది. క్షమాపణ అడుగుతూ ఉంది కనుక యేసయ్య ఏం చేశాడు, క్షమించాడు. ఈరోజు మనము ఒకవేళ ఎవరైనా ఒక తప్పు చేసి మన పక్కన కూర్చొని ఉంటే చాలు, మనం క్షమించలేము. ఏం అది చేసింది తప్పు చేసింది, సంఘంలో 10 రకాలుగా మాట్లాడుకుంటాం. మనం ఆ విధంగా ఉండకూడదు. క్షమించే హృదయం కలిగి ఉండాలి. అంత పాపం చేసిన పాపాత్మురాలనే స్త్రీనే దేవుడు క్షమించాడే, మరి మనము కూడా యేసయ్య బిడ్డలం అనుకుంటూ ఉంటాం, కానీ ఈ విధంగా క్షమించలేము. ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ఈ క్షమించే హృదయం ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ హృదయం కలిగి ఉంటావో నీకు సమాధానం కలుగుతుంది. నీ హృదయంలో ఎలాంటి
కల్మిషమైనటువంటి చెత్త చెదారం ఏమి ఉండదు. నీకు హృదయం అంతా కూడా మనశ్శాంతి, నెమ్మదిగా నువ్వు జీవించగలుగుతావు. మనశ్శాంతి కలుగుతుంది ఎప్పుడు? క్షమాపణ హృదయం కలిగి ఉన్నప్పుడు. ఈ విధంగా మనము క్షమాపణ అనే హృదయం కలిగి ఉంటే మనం ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఈ హృదయం ఉన్నప్పుడే నువ్వు పూర్ణ మనసుతో కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. లేకుంటే ఆరాధించలేం, స్తుతించలేం. ఎప్పుడైతే మనం క్షమాపణ అనే హృదయం కలిగి ఉంటామో మనం దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం. హల్లెలూయా. అయితే ఇంకొక మాట చదువుదాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేను నీతో కూడా పరదేశంలో ఉందునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఎవనితో? దొంగతో. ఇద్దరు దొంగలు ఉన్నారు అక్కడ. ఒక దొంగ పేరు వచ్చి, కుడివైపు నుండే దొంగ పేరు వచ్చి డిస్మస్ అంటారు ఆయన పేరు. ఎడం వైపు నుండే దొంగ పేరు వచ్చి గెస్టాస్ అంటారు. ఈ ఇద్దరు దొంగలు దేవుని సిలువ వేయబడుతున్న సమయంలో వీళ్ళిద్దరు కూడా అటు ఇటు సిలువ వేసి ఉన్నారు. అయితే వీరిలో ఒకడేమంటాడంటే, అయ్యా నువ్వేమో దేవుడు కదా, నువ్వు రక్షించుకో, నన్ను కాపాడు అంటాడు. ఇంకొకడు ఏమంటాడు? డిస్మస్ అనే వ్యక్తి, కుడి పక్కన ఉండేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, అయ్యా నా తప్పులను క్షమించు, నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకో అంటాడు. ఇప్పుడు ఆ దొంగ హృదయాన్ని ఒకసారి మనం గ్రహిస్తే, వీళ్ళిద్దరు బందిపోటు దొంగలు అంటే మామూలు దొంగల కంటే వీళ్ళు హత్య చేయడానికి కూడా వెనుకాడే వాళ్ళు కాదు. అయితే ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ మంచి పని చేశాడు లాస్ట్కు. అది లాస్ట్ చెప్తా. ఏంటంటే ఈయన మొదటిగా దేవునికి భయపడ్డాడు. ఒకవేళ ఈరోజు మనం ఏదైనా పాపాలు చేస్తుంటామేమో, దొంగతనం చేస్తుంటామేమో, ఈరోజు చివరి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ దొంగ ఏ విధంగా దేవుణ్ణి అడిగాడో, నన్ను రక్షించు, నీ దేశంలోకి నన్ను తీసుకెళ్ళి అన్నప్పుడు దేవుడు ఆయనతో అంటా ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈ దొంగ దేవునికి భయపడ్డాడు. అయితే మనము కూడా దేవునికి భయపడి దేవుని దగ్గర అడిగితే దేవుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. దేనికని మనం భయపడాలి అసలు దేవుని కోసం? చనిపోయిన తర్వాత నరకంలో పడవేస్తాడు కాబట్టి అందుకని మనం భయపడాలి. ఎందుకంటే మనల్ని నరకానికి పంపించేది దేవుడు ఒక్కడే, మనం చేసే తప్పుల వలన. అందుకోసం మనం ఆయనకు భయపడాలి. ఎప్పుడైతే ఈ భయపడే హృదయం కలిగి ఉంటామో దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఆ దొంగ హృదయం ఎట్లుందంటే అక్కడ సిలువ పైన, నన్ను క్షమించు, నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకో అంటా ఉన్నాడు. అంటే ఆయన అప్పుడు దేవుణ్ణి ఎరిగాడు. చివరి సమయంలో ఆయనకు బాప్తిస్మం లేదు, ఆ సమయంలో ఏం లేదు. అయినప్పటికీ దేవుడు ఆయన పరదేశకు తీసుకెళ్ళిపోయాడు. దేనికి? ఆయన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ సమయంలో. ఆ దొంగ దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని దేవునితో కూడా తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగే అతని తప్పులు తెలుసుకున్నాడు దొంగ. నేను తప్పు చేశాను, నాకు ఈ శిక్ష కరెక్టే అని ఆయన అనుకున్నాడు. పశ్చాత్తాపడతా ఉన్నాడు దేవుని దగ్గర, ప్రభువా నన్ను క్షమించు, నీ పరదేశంలోకి నన్ను కూడా చేర్చుకో అని పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయితే ఈయన పడే పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు అంగీకరించాడు. తండ్రి చిన్న కుమారుడు ఒక ఆయన ఉన్నాడు కదా, బైబిల్ గ్రంథంలో ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు తప్పిపోయి దేశమంతా తిరిగిన తర్వాత ఏమనుకుంటాడంటే ఆయన, చదువుదాం ఆ విషయం. చిన్న కుమారుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 15
లూకాసు వార్త 15 చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చును. ఎవడు? ఈ చిన్న కుమారుడు అంతా తప్పించుకొని పోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్దామనుకున్నాడు? నీ కూలి వాళ్ళతో కూడా నన్ను పెట్టుకో, నేను ఉంటాను ఆయన నీ దగ్గర అని అడిగాడు. అడిగిన తర్వాత వాళ్ళ తండ్రి ఏం చేశాడు? అడిగి కొంత దూరంలో ఉండగానే తండ్రి ఆయన్ని పిలిచి ముద్దు పెట్టుకొని మంచి బట్టలు వేసి వానికి పెద్ద ఫంక్షన్ చేసి విందు చేసి సంతోషించాడు. ఈరోజు మనం కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ఉంటావో నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు దేవుడు. ఇక్కడ ఈ దొంగ పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు బాప్తిసం కూడా అవసరం లేదు. నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. బాప్తిసం కూడా అవసరం లేదంటే ఇప్పుడు లోకానుసారం అప్పుడు దొంగకు బాప్తిసం తీసుకోవడానికి అక్కడ వీలు లేదు కాబట్టి దేవుడు ఆయన రక్షించాడు. ఈరోజు మనకు అన్ని వీళ్ళుండి కూడా బాప్తిసం తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ దొంగ ఆ సమయంలో పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నాడు. దేవా నన్ను క్షమించు, నేను తప్పు చేశానని. ఆయన హృదయాన్ని చూసిన దేవుడు వెంటనే రా అని చెప్పి ఆయనతో కూడా తీసుకెళ్ళిపోయాడు. అంత గొప్ప ధన్యత ఆయనకి ఇచ్చాడు. అలాగే ఈ దొంగ యేసుని రక్షకుడిగా కూడా భావించాడు. రక్షకుడిగా భావించాడు కాబట్టి నన్ను రక్షించు అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు రక్షకుడు, నజరేయుడైన యేసు రక్షకుడు అని ఇన్ని సువార్తలు చెప్తా ఉన్నా వింటా ఉన్నా కూడా చాలా కేర్లెస్గా ఉన్నాం, మామూలేలే అన్నట్టు. అయితే ఈ దొంగ యేసుని రక్షకుడిగా అంగీకరించాడు గనుక దేవునితో ఆయన ఉండగలిగాడు. మనం కూడా రక్షకుడైన యేసుని మనం అంగీకరించినప్పుడు మనము ఫైనల్గా దేవునితో కూడా ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దొంగ పరలోక రాజ్యం ఉందని నమ్మాడు ఆయనతో. ఇంకొక దొంగ నమ్మలేదు. నువ్వు కాపాడుకో, నన్ను కాపాడొచ్చు కదా అని అడ్డ క్వశ్చన్లు వేస్తూ ఉన్నాడు. ఈ దొంగ ఏం చేశాడు? ఈయనకు ఒక రాజ్యం ఉంది, మళ్ళీ తిరిగి వస్తాడు అని ఈయన గ్రహించాడు కనుకనే దేవునితో పాటు ఈయన వెళ్ళగలిగాడు. అసలు ఈయన బందిపోటు దొంగ కదా. నిజంగానే ఈయన లాస్ట్లో సిలువలో యేసయ్యనే దొంగతనం చేసేసాడు. ఈయన సాధారణంగా బందిపోటు దొంగ కదా. బందిపోటు దొంగ అనడానికి రుజువు మనకు ఏంటంటే యేసు ప్రభునే దొంగతనం చేసినాడు ఆయన హృదయాన్ని. పశ్చాత్తాపడ్డాడు. ఇవన్నీ దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయనతో కూడా తీసుకెళ్ళాడు. మనం కూడా ఈ విధంగా ఉండడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలి. మూడో విషయం ఏంటంటే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. హల్లెలూయా. అసలు ఆ సిచ్యువేషన్లో యేసయ్య ఉండే సిచ్యువేషన్ ఘోరమైనటువంటి స్థితి. అదొక పెద్ద సంగ్రామంలాగా జరుగుతూ ఉంది. అప్పుడు అందరూ ఏడుస్తా వేదనగా ఉన్న సమయంలో యేసయ్య ఏమంటా ఉన్నాడంటే వాళ్ళ తల్లితో, ఇదిగో నీ కుమారుడు. అసలు ఈ యోహాను గారు చివరి సమయం దాకా యేసుతో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప ధన్యతను ఆయనకి ఇచ్చాడు. ఈ యోహాను గారి గురించి ఒక్కసారి మనం గ్రహిస్తే చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన సిలువ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. మిగతా ఉన్నటువంటి శిష్యులందరూ కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆయన తల్లి, ఆయన
యోహాన్ గారు, వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. యోహాన్ గారు అసలు నిజమైన స్నేహితుడు ప్రేమిస్తాడని సామెతల గ్రంథంలో ఉంది కదా, ఈయనే నిజమైన స్నేహితుడు నాకు తెలిసి యేసయ్యకి. అందుకే చచ్చిపోయే స్థితి వరకు కూడా ఆయన దేవునితో నమ్మకంగా వెళ్తూ ఉన్నాడు. మిగతా అందరూ కూడా వదిలేసి వెళ్ళినప్పటికీ ఈయన ఒక్కడు నమ్మకంగా ఉన్నాడు. కనుకనే దేవుడు ఆయనకు ఒక బాధ్యతనిచ్చాడు. ఏం బాధ్యత ఇచ్చాడు? వెనకలు ఉన్న అక్కలు అందరూ తలలోంచుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, యేసయ్య చచ్చిపోయింది మనకేం పనిలే అన్నట్టు. దేనికోసం ఏం బాధ్యత ఇచ్చాడు యోహాన్ గారికి? యోహాన్ గారికి ఏం బాధ్యత ఇచ్చారు? యవనస్తులు అందరూ ఏం చేస్తూ ఉన్నారు? యోహాన్ గారికి ఏ బాధ్యత ఇక్కడ ఇచ్చారు? ఇప్పుడే చదివిన వాక్యంలో తన తల్లిని చూసుకోమని బాధ్యతనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బాధ్యతనిచ్చాడు? తల్లిని చూసుకోమని. ఎందుకని? యోహాన్ గారు చివరి సమయం వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు పరిచర్య చేయాలన్నా కూడా ఒక నమ్మకత్వం అనేది కలిగి ఉంటేనే సంఘంలో కూడా దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తాడు. నువ్వు ఊడ్చాలన్నా కూడా, ఆ పనిని అనుగ్రహించాలన్నా కూడా అది దేవుని చిత్తమై ఉంటేనే. యోహాన్ గారు నమ్మకంగా చివరి సమయం వరకు ఉన్నాడు. అందుకే ఆయనకు అంత గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. వాళ్ళ తల్లిని చూసుకునే అంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న మనం అందరము, ప్రతి ఒక్కరం కూడా ఏ విషయంలో నమ్మకంగా ఉన్నాం అనేది మనం గ్రహించాలి. యోహాన్ గారు చివరి దాకా నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చాడు. మరి వాళ్ళ తల్లి ఆ సమయంలో ఆయన వాళ్ళ తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ గారిని ఇచ్చాడు. అయితే ఆయన తల్లి పట్ల మనం ఒకసారి గ్రహిస్తే, ఇంత సీన్ జరుగుతూ ఉన్నప్పటికి కూడా యేసు ప్రభు గారికి తల్లి ఒక పక్క తల్లిని గమనిస్తూనే ఉన్నాడు. ఈరోజు చిన్న కుటుంబాల్లో ఒక్క మాట అనకూడదు. భార్య కానీ తల్లి కానీ మొత్తం వదిలేసి వెళ్ళిపోవడమే. అదేనా కాదా? అదే, వదిలేసి వెళ్ళిపోవడమే. ఈ ఒక్క ఇబ్బంది ఇంట్లో జరగకూడదు. ఇప్పుడు అంత ఘోరమైనటువంటి స్థితిలో యేసయ్య జరుగుతూ ఉన్నప్పటికీ వాళ్ళ తల్లి ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది ఆయన గమనిస్తూ ఉంటేనే కదా తల్లిని యోహాన్ గారికి అప్పగించేది. అయితే ఆయన తల్లి పట్ల అంత గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు, ఒక ప్రేమ కలిగి ఉన్నాడు, గౌరవించే స్థితి కలిగి ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు అంటాడు, పిల్లలారా తల్లిదండ్రులకి విధేయుడై ఉండండి, ఇది మీకు న్యాయం అంటాడు, ధర్మం అంటాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా విధేయులమై ఉండేది మనము నేర్చుకోవాలి తల్లిదండ్రులకు. యోసేపును ఒకసారి మనం గ్రహిస్తే, వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నదమ్ములు అడవిలో గొర్రెలు కాస్తూ ఉంటే అక్కడికి నువ్వు వెళ్ళు అంటానే ఆయన సరే అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. అంటే వాళ్ళ తండ్రి చెప్పిన ప్రతి మాటకు కూడా ఓకే అనేవాళ్ళు. ఈరోజు ఏదన్నా ఒక అడవిలోకి వెళ్ళిరా అనే ఒక మాట చెప్తే వెళ్ళే స్థితిలో లేరు. దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంటే విధేయులై ఉండండి. ఎప్పుడైతే మీరు విధేయులై ఉంటారో దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. ఈ తల్లిదండ్రుల పట్ల మనము నిర్లక్ష్యం అనేది చేయకూడదు. యేసు ప్రభు వారు నిర్లక్ష్యం చేయలేదు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన వాళ్ళకు అప్పగించాడు. ఒకవేళ ఈరోజు నీ పిల్లలు వినలేదనుకోండి, ఏం చేయాలి మనము? మా పిల్లలు వినడం లేదు, తాగుడుబోతులుగా ఉన్నారు, తిండిబోతులుగా ఉన్నారు, త్రాగుడుబోతులుగా ఉన్నారని మనం అనుకుంటా ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది, చదువుదాం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకై ఉండి వారు అతన్ని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని ఎద్దకు కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడు అయిన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతూ. ఈడ ఒకసారి మనం గ్రహిస్తే తిండిపోతూ త్రాగుడుబోతు, తిండిపోతు కూడా ఇంత ఘోరమైనటువంటి విషయంగా ఇక్కడ భావించారు వాక్యంలో. అలాగే త్రాగుడుబోతు అయ్యనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను.
అట్లు చెడుతనం నీ మధ్య నుంచి పరిహరించదు. ఒకవేళ వినలేదంటే మనం ఏం చేయాలంటే పెద్దల దగ్గర తీసుకొచ్చి చెప్పించాలి, లేకపోతే వాడిని శిక్షించాలి. శిక్షించినప్పుడే వాడు మారుతాడు. ఎవరైనా కూడా మారినప్పుడే తల్లిదండ్రులకు విధేయుడిగా జీవిస్తాడు. ఒకవేళ ఆ విధంగా జీవించలేదనుకో, నిర్లక్ష్యంగా చేస్తే మనం శాపగ్రస్తులం అవుతాం. శాపగ్రస్తులుగా అయితే దేవుడికి ఇష్టంగా మనం జీవించలేము. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని గౌరవించే వారిగా ఉండాలి. అలాగే కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు యేసయ్య అక్కడ బాధ్యత కలిగి ఉన్నాడు వాళ్ళ కుటుంబం పట్ల. అందుకే యోహాను గారికి అప్పచెప్తా ఉన్నాడు. ఈరోజు బాధ్యత అనేది ఎట్లుంటుందంటే, కుటుంబంలో ఒకడేమో మంచి స్థితిలో ఉంటాడు, వాళ్ళ చెల్లెలేమో అడక్క తినే స్థితిలో ఉంటుంది, కానీ వాడు సహాయం చేయడు. కానీ 24 గంటల్లో 4 గంటలు ప్రార్థన చేస్తాడు, గంట వాక్యం చదువుతాడు, దశంభాగం మళ్ళీ సంఘంలో ఇస్తాడు. మన గురించి కాదు, వేరే వాని గురించి చెప్తాను, మీకు అర్థమవడం చేస్తాడు. కానీ తమ్ముడు ఒకవేళ చెల్లెలు ఒకవేళ అడక్క తినే స్థితిలో ఉందనుకో, సహాయం చేయం. అందుకే దేవుడు అంటాడు, అలాంటి వాడు అవిశ్వాసి కన్నా ఘోరమైన వాడు అంటాడు. 1 యోహాను సువార్త 3:16 సార్. కాదు 1 తిమోతి రాసిన మొదటి పత్రిక 5:8 చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇప్పుడు మనమందరం ఎవరిమి? విశ్వాసులం. అది కూడా చెప్పలేకున్నాం. మనమందరం ఎవరిమి? యేసయ్య నోట్లో నుంచి రక్తం గారి నీళ్లు గారి అంతవరకు కూడా ఆయన ఉన్నాడు. మనము నోరు తెలిసి కూడా మాట్లాడలేకున్నాం. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటామంట. ఎప్పుడు? కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి లేకుంటే. కనుక మనం అందరం ఎలా ఉండాలంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే తల్లిదండ్రులకు విధేయులై కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నప్పుడు మనల్ని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. మనము ఏం చేయాలి? నెంబర్ 1, ఇతరులను క్షమించాలి. ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ, నీకు ఎలాంటి హాని చేసినప్పటికీ దేవుడు క్షమించాడు కాబట్టి, మనం దేవుని కుమారులం కాబట్టి మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. రెండవదిగా, దొంగ ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో ఆ విధంగా మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుని రాజ్యంలో మనం వారసులం అవుతాం. హల్లెలూయా. మూడో విషయము, ఆయన అంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పటికీ తల్లి పట్ల ఆయన ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి బాధ్యత కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా అలాంటి హృదయం కలిగి ఉండాలి. బాధ్యత అనేది ముఖ్యంగా ఉండాలి. అలాగే యోహాను గారు చివరి సమయం వరకు ఎలా ఉన్నాడు? మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు, కానీ యోహాను గారు ఒక్కరే మాత్రమే అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుడు అంత మంచి ధన్యతను ఆయనకి ఇచ్చాడు. ఈరోజు మనకు దేవుడు లేదా దేవుని పరిచర్యలో లేదా దేవుని సంఘంలో ఏదైనా ఒక పని అప్పగించాలన్నా కూడా నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. అప్పుడే నీకు ఆ పనిని అప్పగించగలుగుతారు, లేకుంటే అప్పగించలేరు. ఈ యోహాను గారు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అప్పగించాడు. అయితే యోహాను గారు ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడో ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఈ 3 విషయాలను గ్రహించిన మనము మన జీవితాల్లో ఈ విధంగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం, మోకాళ్ళని కళ్ళు మూసుకుందాం. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకొని మోకాళ్ళని. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా, మీరు పలికినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. నాయనా,
ఎంతో ప్రేమతో నా ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి నీ చివరి ఆఖరి రక్తపు బొట్టును నా ప్రభువా మా పాపాల నిమిత్తమై కార్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ హృదయము మాకు దయచేయండి. క్షమించే గుణము, ప్రేమించే మనసును మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. తల్లిదండ్రులకు విధేయత కలిగినటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినము చూడక ఎంతోమంది ప్రభువా గతించిపోయి ఉన్నారు. వారి స్థలములలో మమ్మల్ని ఉంచకుండా సజీవుల లెక్కలలో నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపించండి, అందుకు వందనాలు. నా ప్రభువా నీ దాసుని బహుబలముగా వాడుకొనండి. ఇంకా అనేక ప్రదేశాలలో అనేక చోట్లలో నీ ఉపదేశమును నా తండ్రి విస్తారముగా నా తండ్రి ఫలింపజేయడానికి సహాయము దయచేయండి. సమయోచితమైన జ్ఞానాన్ని, మంచి వాక్కును నీ బిడ్డ పట్ల మీరు కృప చూపించమని వేడుకొనుచున్నాం. నాయన ముందున్న కార్యక్రమాన్ని అంతటిని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.